అందరికీ నమస్కారం. నేటి నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం. వారాహి, లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు. సప్త మాతృకలలో వారాహి ఒకటి. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు. ఈమె వరాహ స్వామి అర్ధాంగి. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు కూడా పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి. మరీచి ఈమె ప్రతిరూపాలే అంటారు. మార్కండేయ పురాణంలోని దేవి మాహాత్మ్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా పరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణితమైంది. వామన పురాణం, మత్స్యపురాణంలో కూడా వారాహి దేవత ప్రస్తావనలు ఉంటాయి. ఆషాఢ్ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ్ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తసవరాత్రులు అంటారు. వారాహి దేవి లలితా పరాభట్టారిక సేనాని. లలిత సైన్యంలోని రథ, గజ, తురగ సైన్య బలాలు అన్నీ వారాహి ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. ఈమెకు ప్రత్యేక రథం ఉంది. దాని పేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినీదేవి. ఈమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి, దేవవైద్యులైన అశ్విని దేవతలు వారాహి రథంలో ఉంటారు. వారాహి అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్లినప్పుడు శ్రీమహావిష్ణువు వరాహరూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది. ఆమె అనేక స్వరూపాలతో భక్తుల పూజలందుకుంటోంది.